బాగాలేను. బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటి అనే ఫొటోస్ వీడియోస్ మొత్తం కంప్లీట్ A to Z జీరో. లిటరల్లీ నేనైతే ఫుల్ ఏడ్చిన నిన్న సాయంత్రం. నాకు అసలు మస్తు బాధగా అనిపిస్తుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే అస్సలు బాగాలేను. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటాను. చెప్పాను అస్సలు బాగాలేనని ఎందుకు అన్నాను అంటే, యాక్చువల్గా నిన్న నాకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటి అనేది మీతో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చాను. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అండ్ లేట్ చేయకుండా న్యూస్ ఏంటి అనేది చెప్పేస్తాను. నాకు అది బ్యాడ్, మీకైతే కాదు. నేను ప్రీవియస్గా దేవుడు ఈ వీడియోస్ ప్లస్ నేను అన్ని రెగ్యులర్గా ఏదో ఒక వీడియో పెడుతూనే ఉన్నాను కదా. అండ్ ఇంకా అంతకు ముందు కూడా ఒక 3-4 ఇయర్స్ నుండి, మ్యారేజ్ అయినప్పటి నుండి అండ్ బిఫోర్ మ్యారేజ్ నుండి స్టిల్ నిన్నటి వరకు కలెక్ట్ చేసుకున్న ఫొటోస్ వీడియోస్ మొత్తం కంప్లీట్ A to Z జీరో అయిపోయాయి. నా ఫోన్లో మొత్తం డిలీట్ అయిపోయాయి. అసలు ఎట్లా డిలీట్ అయ్యాయి, నేను ఏం చేశాను అనేది అయితే చెప్తాను. ఇంకా నైట్ మొత్తం అదే ఉండే అండి, అదే బాధలో ఉండే అన్నమాట. అంటే నేను అంత కష్టపడి వీడియోస్ తీసుకున్నా. అంతకు ముందుకు పోతే సరే, ఇంకా నేను ఫొటోస్ కలెక్ట్ చేసుకుంటా, పాపతోటి, హస్బెండ్ తోటి, ఫ్యామిలీస్ తోటి కలెక్ట్ చేసుకుంటా. కానీ నేను మెయిన్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ కోసం చాలా వీడియోస్ తీసుకొని పెట్టుకున్నానండి. దేవుడి కోసం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నిన్ననే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నైట్ నేను అంతకుముందు 15 days బ్యాక్, ఒక 20 days బ్యాక్ ఒక సర్కస్ వీడియో అయితే ఇక్కడ దగ్గరలో ఒక బొంబాయి సర్కస్ పడింది. ఆ సర్కస్ వీడియో అయితే షూట్ చేసిన. 3 hours షూట్ చేస్తూనే ఉన్నా. అదే ఒక 18 minutes అట్లా వచ్చింది వీడియో. మస్తు ఉండే, మంచి మ్యూజిక్ యాడ్ చేసి పెడదామని చెప్పి ఇంకా నేను అసలు అప్పుడే పెడదాం అనుకున్నా. కొన్ని డేస్ అయినాక పెడదాంలే, దేవుడి పెడుతున్నా కదా అని చెప్పి నేను దాన్ని ఆపిన అన్నమాట. దాని తర్వాత ఇంకా 2-3 కొన్ని థింగ్స్ తీసుకున్నా ఆన్లైన్లో, అవి కూడా అన్బాక్సింగ్ చేసి పెట్టుకున్నా. ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పి ఎడిట్ చేసి పక్కకు పెట్టుకున్నా. మస్తు కష్టపడి ఎడిట్ చేసుకున్న వీడియోస్ అన్నీ. ఇంకా నిన్న నేను సర్కస్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసిన అన్నమాట. ఇన్షాట్లో ఎడిట్ చేసింది ఆడ పెట్టుకొని దాన్ని జస్ట్ సేవ్ టు గ్యాలరీ కొట్టుకుందామని చెప్పి కొన్ని సాంగ్ యాడ్ చేసి ఒక మ్యూజిక్ యాడ్ చేసి పెట్టాను. నాకు స్టోరేజ్ స్పేస్ రన్నింగ్ అవుట్ అంది. చాలా వీడియోస్ వచ్చేసరికి దేవుడివి ప్లస్ బయటవి అన్ని ఫొటోస్ అన్నీ కలిపేసరికి ఎక్కువ అయిపోయింది. ఇంకా ఏమైనా యాప్స్ డిలీట్ చేయవచ్చు కదా. నేను ఏం యాప్స్ డిలీట్ చేయాలనుకున్నా యాక్చువల్గా, కానీ అన్ని ఇంపార్టెంట్గా ఉన్నాయి ఎందుకు అని చెప్పి ఏదైనా ఎక్స్ట్రా ఉంది కావచ్చు డిలీట్ చేద్దామని చెప్పి నేను ఫైల్ మేనేజర్కి వెళ్ళాను అనమాట. ఫైల్ మేనేజర్కి వెళ్ళి నేను చేసిన తప్పు చెప్తున్నా, అంటే ఎట్లా చేసిన నేను అనేది. ఇన్షాట్లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. నేను హై క్వాలిటీలో అయితే సేవ్ టు గ్యాలరీ కొడదామంటే స్టోరేజ్ అయితే చూపించట్లేదండి. ఇంకా చూపించట్లేకపోతే ఫోన్లోకి వెళ్ళి నార్మల్గా సెర్చ్ చేస్తున్నా, ఏం డిలీట్ చేస్తే మంచిగా వస్తుంది అని చెప్పి చేస్తున్నా. యాక్చువల్లీ నేను ఒక యాప్ పెద్ద డిలీట్ చేయాల్సింది, తప్పు చేశాను. వెళ్ళి ఫైల్ మేనేజర్కి వెళ్ళి అక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ కనబడింది కదా, ఇంటర్నల్ స్టోరేజ్ నేను జస్ట్ 2 GB అనుకున్నా. నా కళ్ళకి అది 2 GB లాగానే కనిపించింది అండి. కానీ అది చూస్తే అక్కడ 26 GB ఉంది అన్నమాట. నేను అసలు అది చూడలేదు. 26 GB అంటే చూసేదాన్ని ఏమో పెద్ద అన్ని డిలీట్ అయిపోతాయని చెప్పి చేయకపోయేదాన్ని. ఇంకా నాకు అది 2 GB లాగా అనిపించేసరికి దానిపైన ఓపెన్ ఒక్కటే నిమిషంలో జరిగింది. అసలు అది ఎట్లా జరిగిందో కూడా నాకు తెలియదు. దానిపైన క్లిక్ చేసి పైనకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ కొట్టిన, డైరెక్ట్ సెలెక్ట్ ఆల్ కొట్టి పర్మనెంట్ డిలీట్ అని కొట్టి పడేసిన. అయిపోయింది, ఇక స్పేస్ వచ్చింది ఇక మంచిగా అని చెప్పి గ్యాలరీకి వచ్చి చూస్తే గ్యాలరీ మొత్తం జీరో. వాట్సాప్లో ఉన్నాయి అంతా పోయినాయి మొత్తం, ఎక్కడ ఏమీ లేవు, కంప్లీట్ జీరో. ఓన్లీ యాప్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు నా ఫోన్లో. అది చూడంగానే లిటరల్లీ నేనైతే ఫుల్ ఏడ్చిన నిన్న సాయంత్రం అయితే. అసలు నాకు మస్తు బాధ అనిపించింది. నేను మస్తు కష్టపడి వీడియోస్ తీసుకున్నా అండి, మీకు తెలియదు నేను ఎంత కష్టపడి ఆ వీడియోస్ తీసుకున్నా. ఇంకా నేను యూట్యూబ్లో పెట్టాల్సిన ఒక 5-6 వీడియోస్ ఉండే. అందులో అంటే గూగుల్కి కనెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే స్పేస్ తక్కువ ఉందని చెప్పిన. నాకు పోయేసరికి నాకు అంత టైం లేదు వాటిని అన్నిటిని స్పేస్ క్లియర్ చేసేసి వీటిని సింక్ చేసి ఇంకా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి వదిలేసి సింక్ అయితే ఆపేసాను అనమాట. గూగుల్కి సింక్ అయ్యే ఫొటోస్ని బ్యాకప్ని ఆపడేసిన. ఇంకా అట్లా ఆపేయడము ఒక బ్యాడ్ థింగ్. ప్లస్ మళ్ళీ నేను ఇంటర్నల్ స్టోరేజ్ ఎందుకు డిలీట్ చేసినానో కూడా నాకు తెలియదు. సో ఇంకా మా హస్బెండ్ కూడా నన్ను ఫుల్ తిట్టిండు, అసలు తెలివి లేకుండా ఎట్లా చేసినావు అని చెప్పి. కొన్ని టైమ్స్ ఇంకా ప్రూఫ్ కావాలి, నేను ఏదో చెప్తున్నా అనుకుంటున్నారు. ప్రూఫ్ నేను పక్కన స్క్రీన్ పైన నా స్క్రీన్ రికార్డ్ అయితే యాడ్ చేస్తాను చూడండి. అసలు మళ్ళీ ఇంకెక్కడైనా వస్తుందేమో అని చెప్పి యూట్యూబ్లో మస్తు సేపు సర్చ్ చేసిన, అట్లా వస్తాయి. ఇంకా పర్మనెంట్ డిలీట్ చేసినాక ఇంకెక్కడికి వెళ్ళి వస్తాయి చెప్పండి. ఇంకా అందులో యూట్యూబ్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, యాప్స్ కొనుక్కోండి, యాప్స్ ద్వారా వస్తాయి అని అంటున్నారు. అంత తప్పు. ఎందుకంటే మన దాంట్లో మనం పర్మనెంట్ డిలీట్ చేసుకున్న ఫొటోస్ని యాప్ తీసుకొని ఆ యాప్లకి ఫొటోస్ ఎట్లా వస్తాయంటే అంత గుడ్డిగా నమ్ముతాం తప్ప ఏం లేదు మనం. ఇంకా నైట్ మొత్తం అదే ఉండే. అసలు ఒక 2-3 GB స్పేస్ క్లియర్ చేస్తుండే అయిపోయి. అసలు ఎందుకు క్లిక్ చేసినా, ఎందుకు పర్మనెంట్ డిలీట్ ఒక్కటే నిమిషంలో కొట్టేసినాడో నాకు తెలియదు.
కంప్లీట్గా అయితే జీరో అయితే వేసేసిన గ్యాలరీని. ఇంకా నాకు అసలు మస్తు బాధగా అనిపిస్తుంది. సర్కస్ వీడియో కూడా పోయింది. ఇంకా ఇట్లా నాకు కొంచెం సాడ్ అనిపించింది. కొంచెం కాదు, ఫుల్ సాడ్గానే ఉంది. ఇంకా మళ్ళీ ఇంకా అనుకున్నా ఒకటి పోతే ఒకటి మంచికే కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అట్లా నన్ను చెప్పాడన్నమాట. అంటే ఇంకా ఏడుస్తున్నానని చెప్పి ఇంకా నైట్ కూడా మొత్తం అదో ఆలోచించుకుంటూనే ఉన్నా. ఇంకా ఇప్పటి నుండి అయితే ఇంకా మళ్ళీ కొత్త అన్నీ తీసుకుంటూ అయితే అప్లోడ్ చేస్తాను. ఇది అండి వీడియో. యాక్చువల్గా ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, మనకు తెలియకుండానే మనం చాలామంది ఇట్లా ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి చాలామందికి. సో మీకు కూడా ఎప్పుడైనా ఇలా అయిందా, ఎప్పుడైనా ఇంత బాధ ఫేస్ చేస్తారా అనేది నాకైతే కమెంట్ చేయండి. అండ్ ఏ యాప్స్ని వేటిని నమ్మొద్దు. ఒకసారి మన ఫోన్ నుంచి పర్మనెంట్ డిలీట్ అయినాయంటే అవి అస్సలు తిరిగి రావు. ఇంకా బాధపడడం తప్ప ఏం లేదు. మళ్ళీ కొత్త మెమరీస్ని కలెక్ట్ చేసుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. సో ఇలా అయితే నాకైతే అయిందన్నమాట. వెరీ వర్స్ట్ డే నాకు నిన్న. ఈ వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.